దుష్ట ఆలోచనలు ఉండే వాళ్ళతో వీళ్ళందరూ చేరుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వాడితో ఎందుకు ఆయన దుష్ట ఆలోచనలు, ఆయనకున్న కుట్ర బుద్ధి లేదా ఆయన గత చరిత్ర వీటి గురించి నేను పోతే అది గంటలు గంటలు పోతుంది, దానికి పోవట్లేదు, అందరికీ తెలుసు. నేను ఇంతకుముందు అన్నదంటే కూడా ఉంది, ఆయనకు అధికారం లేక రావడం తప్ప అది పవన్ కళ్యాణ్ బాధ్యత, చిరంజీవి బాధ్యత, మోడీ బాధ్యత, పురంధేశ్వరి బాధ్యత అని ఆయన అనుకుంటుంటాడు. ఇట్లా అనుకున్నట్టే అన్నాడు, ఆయన కూడా దాంట్లో చేరినాడు, మంచిది. వేరే మేము ప్రజలు మాతో ఉంటేనే మేము అధికారంలోకి రాగలం, కాబట్టి ప్రజలతో ఎట్లా ఉంచుకోవాలని మేము ఆలోచిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి దుర్మార్గపు ఆలోచనలో ఉండే వాళ్ళందరినీ పంచతంత్రంలో క్యారెక్టర్స్లో ఇవన్నీ ఉంటాయి, రకరకాల గుంటనక్కలు, తోడేళ్లు, ఇవన్నీ. వీళ్ళందరూ గుంటనక్కలని నేను గుంటనక్కలు అన్నట్ల స్వభావ రీత్యా అలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర, అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆ స్వభావం ఉండే వాళ్ళతో చేరి వాళ్ళు కూడా ఆ రకంగానే అవుతున్నారు అనే ఉద్దేశంతో నేను అన్నా ఎవరిని అవమానించాలని అన్నా. ముందు అన్నది కరెక్టు. చిరంజీవి గారు ఆయన వ్యక్తిగా, ఇప్పుడు ఆయన వ్యక్తి మాత్రమే, మంచి సినిమా స్టారు, మధ్యలో రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు కాదని ఆయన డిక్లేర్ చేశారు. పెద్ద మనిషి, రాష్ట్రంలో అందరూ గౌరవించేవాడు అనుకుంటే ఆయన అభిప్రాయం మేరకు ఈసారి కూటమి రావాలని ఉంది. కూటమి అనగానే ఏమేమి వస్తాయి, ఇవన్నీ 1, 2, 3, 4 వస్తాయి. పోనీ ఆయన ఎవరిని కూర్చోబెట్టుకొని చెప్పారా పక్కనంటే ఎత్తిపోయి దివాలా తీసి ఇదైపోయి బ్యాంకులు మోసం చేసిన వ్యక్తి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడు. ఇలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర చేరినప్పుడు ఏమనాలో ఆయనే చెప్పనండి, పవన్ కళ్యాణ్ గారిని ఆయనే చెప్పాలి దానికి ఎక్స్ప్లెనేషన్. అంతే తప్ప దానికి మీ మొహాల అద్దంలో చూసుకోండి, మీరు ఎవరు చెప్పేది మేము అందగాళ్ళమని చెప్తామా? ఆయన సినిమా స్టార్, సూపర్ స్టారే, కాదని ఎవరున్నారు? అదే కదా ఆయన బతికించేది. ఈరోజు చంద్రబాబు నాయుడు డిపెండ్ అయింది. అది కాకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి రానిచ్చేవాడా? లేదా ఆయన కావాల్సిన తీర్చి అంత ఆ డిమాండ్ తీర్చి ఆయన నెత్తిన పెట్టుకుని ఎందుకు ఊరేగుతున్నాడు చంద్రబాబు? ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు మీరు రాజకీయాలకు నిజంగా రావాలనుకుంటే ఇది కాదు పద్ధతి. మీకంటే ఒక 2 ఏళ్ళు ముందు మొదలు పెట్టిండొచ్చు. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు, దిస్ ఈజ్ ద వే. మీకు బేస్ ఉంది, కోర్ ఉంది, దాని మీద మీరు అప్పటి నుంచి మొదలుపెట్టి పార్టీ నిర్మించి ఉంటే బాగానే ఉండేది. ఒక రాజకీయ పార్టీ అంటే ఏం కావాలి? రాష్ట్రంలో ప్రతి చోట దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కావాలి, స్ట్రక్చర్ కావాలి, ఇవి పెట్టుకోవాలి. అవన్నీ పెడితే చంద్రబాబుకి ఎట్లా ఉపయోగపడతాడు? కాబట్టి చంద్రబాబు నాయుడుకి అది ఇష్టం లేదు. అందుకని ఆయన నువ్వు ఇంతవరకు నమ్మన్నాడు, ఆయన ఆగాడు. దాని గురించి అన్నాము, ఆయన ఉండేది చంద్రబాబు నాయుడు కోసం ఉన్నట్టుంది అన్నాం. అందులో తప్పేముంది? సో ఇందులో ఎవరిని అవమానించడానికల్లా మన వ్యవహార శైలిని బట్టే అవతల వాళ్ళు ఎవరైనా కామెంట్స్ చేస్తారు. మేము 4 జీరుతాం, ఒక్క జీరుతామని మేమేమనట్లేదే. ఆయన మాటలను బట్టో వాటి మీద మా జరిగిన దీని గురించి రిపోర్టర్లు అడిగితే అన్న మా అంతటా మేము కూడా అనలేదు, మీరు అడిగితే చెప్పిన దానికి రిప్లై అది. దాని గురించి ఆయన రకరకాలుగా మాట్లాడుకుంటే ఆయన స్థాయి తగ్గించుకుంటున్నాడు, అంతకుమించి ఏముంది దాంట్లో. చెప్పాను కదా ఇంతకుముందు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండేది ఏకైక వ్యక్తిగా, అందుకు మాత్రమే ఆయన లీజుకు తీసుకున్నట్టు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు. ఒక వ్యక్తిని, ఆమెను మాత్రమే ఇచ్చి ఆమె కూడా ఒక బాధ్యత పెట్టి ఆ బాధ్యత మాత్రమే పూర్తి చేయమన్నట్టుంది. అందులో ఏంటి, కుటుంబానికి సంబంధించి కానీ, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కానీ, అది మాత్రమే అజెండా రాష్ట్రం ముందు పెట్టమని. సో ఆమెను ఆ పనికి మాత్రమే ఆయన ఉపయోగించుకుంటున్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను దానికే వినియోగించి అలౌ చేసినట్టుంది. అది విచిత్రంగా ఉంది. ఇక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ కాబట్టి, ఖాళీగా ఉన్న బిల్డింగ్ కాబట్టి రెంట్కి టూలెట్కి ఇచ్చినట్టున్నారు. ఈయన చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు. ఆ అజెండా ఆమె పూర్తి చేస్తుంది. ఆ చిలక పలుకుల్లాగా ఆయన ఏం చెప్తాడో అవే మాట్లాడుతుంది. 4.5 ఏళ్ళుగా ఏం జరగట్లేదు కాబట్టి ఇది ఏం జరిగింది ఏం జరగట్లేదని ఆమె స్టడీ చేయలే. రాత్రి 12 దిగి మొదలు పెట్టారు. అంతకుముందు రోజు వరకు తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలోనే నా జీవితం అక్కడే ఉంటారని ఆ రోజు అన్నారు. సో ఆమె ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడుతున్నది అంత క్లారిటీ ఉన్నప్పుడు దాని గురించి మళ్ళీ విశ్లేషణ చేయడం అనవసరం కదా. తలకాయ ఉండే వాళ్ళు చేసే పనే నాది. అంటే కోర్టు ఏమిస్తుంది నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ పిటిషన్ పెట్టిన వాళ్ళే ఇంతకంటే వాళ్ళు పెద్ద ఉద్యోగులు, ఐఏఎస్ వాళ్ళు. ఎవరు? నిమ్మగడ్డ రమేష్, ఎల్వి సుబ్రహ్మణ్యం, ఇంకొక రమేష్, వీళ్ళందరూ. జడ్జి ఒక ఆయన భవానీ ప్రసాద్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని పెట్టుకున్నారు. నువ్వు చీఫ్ సెక్రటరీగా చేసినోడే ఉద్యోగం అయిపోయిన మరుసటి రోజు నుంచి యూ కెన్ డూ ఎనీథింగ్. అంటే పారితోషికం మీద ఉండే వాలంటీర్, స్వచ్ఛంద వర్క్ పేరులోనే వాలంటీర్ అని, అతను రాజీనామా చేసినాక
అతను సిటిజన్ ఆఫ్ ఇండియా, మామూలు నార్మల్ సిటిజన్. అతనికి రైట్స్ లేకుండా ఎట్లుంటాయి? అది నిలబడుతుంది ఎక్కడన్నా? మామూలు కామన్ సెన్స్తో ఆలోచించిన జరిగే పని నిలబడేదా? రాజీనామా చేయకూడదు అని కూడా అంటారు, నాకు తెలియదు. రాజీనామా చేయకూడదని వీళ్ళు అనడానికి అది పూర్తి స్వచ్ఛందమైన వరకు పేరులోనే వాలంటీర్ అనేది. వీళ్ళు చేసేవి ఎట్లున్నాయంటే ఇదేనికో పెట్టబోయి అది మాకే తగులుతోంది అనే భయంతో రకరకాల ఇవి పెట్టి ఆఖరికి వాలంటీర్లు అనే వాళ్ళను ఒక సపరేట్ తెగ కిందన ఏదో చూపించి వాళ్ళకు వాళ్ళు తగ్గించుకుంటున్నారు రోజు రోజుకు. అదే జరుగుతుంది. ఇంకా దాని నుంచి బయటపడాలని చెప్పి రోజుకు ఒక వాళ్ళ కోరికలు ఏమున్నాయో అవన్నీ డిమాండ్ల కిందనో లేకుంటే న్యాయస్థానంలో దాన్ని పిటిషన్ల కిందనో వేసి కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు. జగన్ మా పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా బాధపడిపోతా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒకటే మాటలు, పంచగల రమేష్ బాబు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన అభ్యర్థి గెలిచాడు. ఆయనకి మన రమేష్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన వాళ్ళిద్దరికి వచ్చి నాకు మీ ఆశీస్సులు కావాలి అంటే ఆయన ఈరోజు దా నాకు కూర్చోబెట్టి నాకు 5 కోట్లు ఇచ్చారు. నువ్వు ఇంత కష్టపడుతున్నావు, కౌలు రైతుల కోసం, రైతాంగం కోసం కష్టపడుతున్నావు, నేను నీకు 5 కోట్లు ఇస్తున్నాను జనసేన పార్టీకి అని చెప్పారు. అలాంటిది పంచగల్లి రమేష్ గారికి, అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారికి ఆయన ఫోటోలు ఇస్తే చీఫ్ మనకి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చాలా బాధపడిపోతున్నారు. ఇంతమంది కలిసి వచ్చిన ఏమో నక్కలు, తోడేళ్ళు, ఇంకా రకరకాల మాట్లాడారని. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, సింహాలు సింగిల్గా వస్తాయని మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మనం ఉంటుంది జంతు ప్రపంచంలో కాదండి, మానవ ప్రపంచంలో ఉన్నాం. సరదాగా నేను అత్తారింటికి దారే సినిమాలు నేను అంట, సింహం గడ్డం గీసుకొని నేను గీసుకుంటాను, అది సరదాగా అంటాం, ఏదో మీ చేత చప్పట్లు కొట్టించడానికి. దాన్ని నేనే సీరియస్గా తీసుకోను. అలాంటిది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కళ్ళజోడు పెట్టుకుని హుందాగా సింహం సింగిల్గా వస్తుంది, ఒంటెలు, తోడేళ్ళు, హైనాలు ఇలాంటివన్నీ గుంపుగా వస్తాయని మాట్లాడుతూ ఉంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నువ్వు చిరంజీవి గారి జోలికి రాకాయ పెద్ద మనిషి, అసలు రావు, తప్పదు. ఎందుకంటే అతను పద్మవిభూషణ్ బిరుదాంకితుడు. రజనీకాంత్ గారు కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. మీ నైజం ఏంటంటే ఎవ్వరు కూడా ఎవరిని మెచ్చుకోకూడదు. ఉప్పాడలో ఉండే ఒక రైతు మన కూర్చో ఒక మత్స్యకారుడు నా బోటుకి వలలకి రాయితీ ఇవ్వలేదంటే వాళ్ళని బెదిరిస్తాం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పాప ఆయన ఏదో కూర్చొని చంద్రబాబు గారి గురించి మాట్లాడితే ఆయన్ని తిడతాం. పద్మవిభూషణ్ చిరంజీవి గారిని తిడతాం. ఏం కళ్ళు పైకి ఎక్కినాయా మీకు? అంత ఎక్కేసినాయా మీకు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు ఒకటి చెప్తున్నా, 2-3 సార్లు నేను మాట్లాడితే మీకు ఆధిపత్య అహంకారం అంటే మీరు చాలా బాధపడ్డారు, నొచ్చుకున్నారు. ఆధిపత్యపు అహంకారం అంటే ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అందరూ మీకే పల్లకీలు మోయరండి. మీరు ఎవరి పల్లకీలు ఎవరు మోయరు. మేమందరం మోసేది ప్రజల్ని, మేము ఎక్కించి మేము బోయిలకి వెళ్తున్నాం. ఇక్కడ మేము మత్స్యకారుల్ని భుజాల మీద ఎక్కించుకుని వారి పల్లకీలు మోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అణగారిన వర్గాల ప్రజల్ని భుజం మీదకి ఎక్కించుకుని పల్లకీలు మోస్తున్నాం. ఆధిపత్యపు అహంకారం అంటే నోరుకి ఏదొస్తే అది మాట్లాడటం, ఎవరింట్లో ఆడబిడ్డల గురించి నోటికి ఏదొస్తుంది మాట్లాడటం. ఆధిపత్యపు అహంకారం చూపించుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నేను మీలాంటి గుండా విధంగా మాట్లాడడం చాలామంది చూసి వచ్చాను. నేను చాలా తెగించి వచ్చాను రాజకీయాల్లోకి. సో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ముఖ్యంగా చిరంజీవి గారి గురించి అనేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అందరూ కలిసి అంటే ఒకడి మీద వస్తున్నారు, జగన్ మీద ఎంత బలంగా ఉన్నాడో అని తెలుస్తుంది. ఒక ర్యాబీస్ వచ్చిన ఒక సునకం ఉంటుంది, మనం వెళ్ళిపోయి సింగిల్కి వెళ్ళాం, 5-6 మంది వచ్చారా జాగ్రత్త నోటిల్లు నువ్వు ఇట్రా పట్టుకో, దాన్ని కట్టేసి కూర్చోబెట్టి పక్కన పెడతాం. మీ వైసీపీ ప్రభుత్వం ర్యాబీస్ వచ్చిన ఒక కుక్కలా తయారైంది, ఎవరిని పడితే వాళ్ళని గరిచేస్తుంది. అందుకని మీరు ఏదైనా మాట్లాడితే మీరు మమ్మల్ని
హైనాలు, తోడేళ్ళు, నక్కలు అన్నారు కాబట్టి మీరు ర్యాబీస్ వచ్చిన కుక్కలు మీరు. అందుకని మనస్ఫూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యంగా అర్థం చేస్తున్న పెద్ద మనసుతోటి కొంచెం మాటలు నియంత్రించుకోండి.